స్వర్ణ, అందరికీ చెప్పావా లేదా? నిజం చెప్పు. బావా, మీ గ్రాని చెప్పినట్టే చేస్తున్నా. నన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పూజ ముందు ఇలా పంచాయతీ పెట్టి ప్రశాంతంగా ఉండనీయకుండా చేయకు. మనసు డిస్టర్బ్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏవైనా చేయొచ్చు. నా చావు వాయిదా పడదు. అది కాదు స్వర్ణ, మరి అన్నయ్య రానంటున్నాడు ఎందుకు? ఆయన గారి మనసులో అసలు ఏముందో. నిన్నగాక మొన్న పుట్టిన బుడ్డాడికి విల్లానా, నాకే లేదా అన్న అసంతృప్తి ఏమన్నా ఉందేమో. అసలు బావ ఇదివరకులా లేడు బావా. అక్కనే బాధ పెడుతున్నాడు. ఇంకా ఈ విషయంలో తిన్నగా ఎలా ఉంటాడు? చచ్చా, అన్నయ్య అలాంటివాడు కాదు. మీ గ్రాని అలా అనుకున్నావా? చివరికి నా చావు దాకా తేలే. బావా, వాళ్ళమ్మ చచ్చిపోయింది. సొమ్ము బావా, సొమ్ము ఎవరికైనా మార్పు తెస్తుంది. ఎవరూ లేకుండా ఎలా స్వర్ణ? రేపు మనం మాత్రమే కదా ఉండబోయేది బావా. అన్నయ్య రాకపోతే సీత వదిన రాదు. వస్తుంది, వచ్చి తీరుతుంది బావా. రప్పిస్తా. మరి గ్రాని? ఆవిడ వస్తుంది. ఇప్పుడు మీ అన్నయ్య గారికి చెప్పావుగా, వచ్చేలా ఆయన గారే చేస్తారు. అప్పుడు బయటపడుతుంది ఎవరి బుద్ధి ఎలాంటిదో. అది కాదు స్వర్ణ. బావా, నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. అంతా సవ్యంగా జరిగిపోతుంది, సరేనా? అమ్మా, కలశం కావాలమ్మా, టైం అయిపోతుంది. వస్తుంది పంతులు గారు, మా అక్కయ్య తీసుకొస్తుంది. లక్ష్మి, సీత, స్వర్ణ. అమ్మమ్మ గారు, స్వర్ణేది? తను ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో నాకేమీ చెప్పలేదు అమ్మమ్మ గారు. అది స్వతంత్రం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఏదైనా అంటే కొత్తగా కొత్త రకం బెదిరింపులు మొదలుపెట్టింది. సరే, అది వచ్చేలోపు ఈ లిస్టు ప్రకారం సామాను సర్దండి. వీకెండ్స్ విల్లా అని ఏదేదో అందిగా. సాయంత్రం లక్ష్మీ పూజ ఏర్పాటు చేశాం. పంతులు గారు లిస్టు చెప్తే సామాన్లు రాశా. ఏది మిస్ అవ్వకుండా సర్దండి. అలాగే అత్తయ్య గారు. లక్ష్మీ పూజ ఇవ్వాలేనా అమ్మమ్మ గారు? కాదమ్మా, వచ్చే సంవత్సరం. ముందు జాగ్రత్తగా ఇప్పుడే సర్దమంటున్నా. ఏమిటే పిచ్చి ప్రశ్న? ఓ పక్క సాయంత్రం అంటుంటే ఈ వేళైనా అమ్మమ్మ గారు అంటామేమిటే? త్వరగా త్వరగా కావాల్సినవన్నీ త్వరగా సర్ది మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. ఆవిడ గారు ఎక్కడున్నా అర్జెంటుగా రమ్మని చెప్పండి. ఎవరే ఆ ఫోను? కంపెనీ కాల్ అమ్మమ్మ గారు. ఇది చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళింది? సాయంత్రానికైనా వస్తుందా రాదా? ఈయన గారు ఎక్కడా? ఏమండి, ఏమండి? ఏమిటో అందరూ బిజీగా ఉన్నారు. అక్కేంటి ఫోన్ కట్ చేస్తుంది? అంటే అక్కడ ఏమన్నా ప్రాబ్లమా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అక్క వాళ్ళకి త్వరగా రమ్మని. నేను చెప్పాగా వాళ్ళు రారని. నేను రప్పిస్తానన్నానుగా. పంతులు గారు, అమ్మా, మీ ఫోన్ ఒకసారి ఇవ్వరా, కాల్ చేసుకొని ఇస్తా. అలాగేనమ్మా, ఇదిగోండి. హలో అక్క, నేను స్వర్ణని. ఫోన్ కట్ చేయొద్దు, నేను చెప్పేది పూర్తిగా విను. మొదటిసారిగా కొత్త ఇంట్లో మేం చేసుకునే తొలి శుభకార్యం. నువ్వు రావాలి, వచ్చి తీరాలి. వస్తూ వస్తూ కలశం చెంబు తీసుకొనిరా. కలశం చెంబుతో నువ్వు వస్తే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. లేకపోతే అప్పట్లో ఏట్లో దూకిన ఎపిసోడే కంటిన్యూ అవుతుంది. ఈ చెల్లెలు కనుమరుగైపోతుంది. భయపడి రాకుండా మానేస్తావో, నాకు బ్రతుకునిస్తావో ఆలోచించుకో. రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఆపితే అరిష్టం. అది నాకే. ఆలోచించుకో. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఆపితే అరిష్టం. అది నీకే. ఆలోచించుకో. ఏంటి ఇది? నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు. అందరినీ కాదని నేను మాత్రం ఎలా రాగలను? నువ్వు రాకపోతే నేను కాకుండా పోతాను. నువ్వు ఎవరిని కాదని వచ్చినా ఎవరికి ఎవరు కాకుండా పోరు. నాకు నమ్మకం ఉంది. ఎలాగైనా కలశం చెంబు తీసుకొనిరా.
పంతులు గారు థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. మా అక్క వచ్చేస్తుందండి, కలసం చెంబు తీసుకొస్తుంది. అలాగేనమ్మా. అమ్మా కలశం కావాలి. వస్తుంది పంతులు గారు. అలాగేనమ్మా. నేను ఇంటికెళ్ళి తీసుకొచ్చానా? నువ్వు వెళ్తే ఇక్కడ వ్రతం ఇంతటితో ఆగటమే. సభ జరగదు, రభస జరుగుతుంది అంతే. కాస్త ఓపిక పట్టు బావా. అక్క ఎలాగైనా కలసం చెంబు తీసుకొస్తుంది. అందరూ వెనకాల వస్తారు, మీరు ముందెళ్ళి పూజ ఏర్పాట్లు చూడండి అన్నట్టే ఉంటుంది. అది వేరు ఇది వేరు బావా. అదిగో వచ్చేసింది అక్క. అక్క కలసం చెంబు తెచ్చావా? తెచ్చానే, కానీ పిలిచాను వచ్చావు, అడిగింది తెచ్చావు. మళ్ళీ కానీ అర్ధన అంటూ అక్కడ విషయాలు మొదలు పెట్టుకు. రా వచ్చి కూర్చో. ఇదిగోండి పంతులు గారు. లక్ష్మి, అత్తయ్య. అన్నీ సర్దావా లేదా? సర్దనత్తయ్య. ఏరా నీ భార్య ఏది? తను గదిలో లేదు నానమ్మా. సాకేత్, స్వర్ణ, వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో లేరుగా నానమ్మా. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమో. అవతలి పూజ ఉందంటే ఇలా తలవుదారిని వెళ్ళిపోతే ఎలారా? సీత ఇందాక బయటికి వెళ్తూ నేను చూశాను అత్తయ్య గారు. పెద్దమ్మ గారు, పూజ కదా, ఏమన్నా అవసరమైనవి తెచ్చుకోవడానికి వెళ్ళిందేమో. అవసరమైనవి తెచ్చుకోవడానికి ఇదే సమయమా? ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళని పిలవడానికి ఏమైనా వెళ్ళిందేమో అత్తయ్య గారు. కరెక్టే, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళటం దేనికి? ఫోన్ చేస్తే సరిపోతుందిగా. అది పద్ధతి కాదనుకుందేమో. ఇలా వెళ్ళడం పద్ధతా తాతయ్య? సర్లేరా, నేను అదంతా విచారిస్తా గాని. లక్ష్మి, అన్నీ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకో. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే అండి, సమయానికి వచ్చారు. పంతులు గారు, మీరు చెప్పిన లిస్ట్ అంతా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అలాగేనమ్మా. ఏం సావిత్రి, పిన్ని గారు నీ కూతుళ్ళు ఏమన్నా అక్కడికి వచ్చారా? రాలేదు పిన్ని గారు. రాలేదా? వస్తే ఏమైనా చెప్పమంటారా? చెప్పేదేం లేదులే, అంతా తెలిసిందేగా. వాళ్ళ ఇంట్లో లేరు, పంతులు గారు వచ్చేశారు. మీరు అట్నుంచి అటు బయలుదేరి విల్లాకు వచ్చేసేయండి. ఈ పూటే లక్ష్మీ పూజ. అలాగే పిన్ని గారు, అటే వచ్చేస్తాం. ఉమ్. ఈ అక్క చెల్లెళ్ళు ఎట్టిల్లుంటారు? ఛీ, కాస్త కాకపోతే కాస్తైనా బుద్ధుండక్కర్లా? చిన్నదేలాగూ కొరకరాని కొయ్య, పెద్దదానికేమైంది? ఇద్దరు అక్క చెల్లెలే కదా. బాగా చెప్పావురా. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? అక్కడికి రాలేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రఘురామ్, సాకేత్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి వాళ్ళిద్దరిని విల్లా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే నానమ్మా. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళాలనే ఉన్నారు. ఇద్దరూ కలిసి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా అన్నీ ఉన్నాయి, కలసం చెంబు ఒక్కటే లేదు. ఏం లక్ష్మి, అన్నీ సర్దేనన్నావు? అది నేను లిస్టులో చెప్పలేదమ్మా, అందుకే పెట్టలేదనుకుంటాను. సర్లే, వెళ్ళి తీసుకురా లక్ష్మి, వెళ్ళు. అలాగే అత్తయ్య. మంగత్తకు తెలియకుండా వెనకాల ఏదో జరుగుతుంది. లాగాలి, బయటికి లాగి బాగెత్తగా మొయ్యాలి. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? ఫోన్ ఏమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అమ్మా ముహూర్తానికి ఇంకా గంటన్నర సమయం మాత్రమే ఉంది, మనం బయలుదేరదాం. అలాగే బయలుదేరదాం, కానీ పిల్లలెవరూ రాలేదే. మనం వెళ్ళి పూజ ఏర్పాట్లు చేయొచ్చు, ఈలోపు వాళ్ళు వచ్చేస్తారు. ఏడున్నారో తెలిస్తే కదా రావటానికి. అత్తయ్య గారు, అష్టలక్ష్మిల కలసం చెంబు కనబడటం లేదు. కనపడకపోవడం ఏమిటే? నువ్వు సరిగా వెతికేవా? అంతా వెతికానండి. అది కాకపోతే ఇంకోటి పెట్టమ్మా, కలశానికే కదా, ఏదైనా పర్వాలేదు. ఏ చెంబు పడితే ఆ చెంబు కలశానికి పెట్టరండి. లక్ష్మి, నీకెప్పుడు మతి మరిపే. వెళ్ళు వెళ్ళి నా బీరువాలో నా పెళ్లి నాటిది బంగారం బిందుంది, అది తీసుకురా పో. ఏదైనా పర్వాలేదట, ఏదైనా పర్వాలేదు. ఏదో విషయం నడుస్తుంది, అదేంటో మనం తెలుసుకోవాలి, అది నేను క్యాచ్ చేసుకోవాలి.
ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. హలో సీత ఎక్కడున్నారు మీరు? పంతులు గారు వచ్చారు. మేము లక్ష్మీ పూజ బయలుదేరుతున్నాం. మీరు ఎక్కడున్నా సరే అర్జెంటుగా వచ్చేసేయండి. హలో 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 ఏం పిన్ని ఎక్కడుందంట? వినబట్టం లేదనుకుంటా. కట్ అయిపోయింది. కట్ అయిందా? కట్ చేసిందా? ఏమో రఘు. ఈవిడ గారు ఎంత చెప్పినా వినకుండా కలసం చెంబుతో సహా వెళ్ళి వేరు కాపురం పెట్టిస్తుందన్నమాట. చూడు సీత, నువ్వు అర్జెంటుగా కలసం చెంబుతో ఇంటికొచ్చేయి. లేకపోతే కావాలనే మన మధ్య దూరం పెంచిన దానివి అవుతావు. వాళ్ళని ఇంటికి దూరం చేసిన పాపం నీదే అవుతుంది. అంతే. అది కాదు రఘురామ్. నో నో మోర్ ఎక్స్ప్లెనేషన్. రావాలి అంతే. రఘు సాకేత్, ఏంటదినా? సిచ్యువేషన్ బాగోలేదు. ఏమైందదినా? అత్తయ్య గారు రఘురామ్ ఇద్దరు ఫోన్ చేశారు. అక్క, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. యువతల పూజ జరుగుతుంటే ఆ డిస్టర్బెన్స్ ఏంటి? రఘు, స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రాకుండా ఏమొస్తుంది పిన్ని? స్విచ్ ఆఫ్ చేయడం ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు అనుకుంటున్నావు? ఎక్కడున్నారు? రేపు స్వర్ణ వాళ్ళు విల్లాలో పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. రేపు వాళ్ళు వ్రతం చేసుకునే విషయం అమ్మమ్మ గారికి తెలియదు. ఇప్పుడు ఎలా రఘురామ్? చెబితే విన్నప్పుడు చెడ్డాక చూడడమే. అంతా నానమ్మే డిసైడ్ చేస్తుంది. మనమేం చేయగలం? అత్తయ్య గారితో చెప్తే? చూద్దాం ఏం జరుగుతుందో. పద పిన్ని. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే క్యాచ్ చేసుకోవాలి. వీళ్ళకంటే ముందే వెళ్ళి అదంతా వీడియో తీసి బాగత్త పంపాలి. ఓం శ్రీ మహావిష్ణువే నమః. క్షీరోదండప్రదేశే శుచిమంగళసత్సైకతే మౌక్తికానాం పారాకుప్తాశాస్త్రస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుక్రైరభైరదభైరుపరిహృతైర్ముక్తబీజవర్షైः ఆనందేన కొత్తింట్లో పూజ చేస్తున్నారా? ఇదంతా వీడియో తీసి భాగీరథతో పంపిస్తే ఇంకో లచ్చ గ్యారెంటీ. ఈ మంత్రదండమే మీ పని పడుతుంది. చెబుతా. సమయం సందర్భం లేదు బయటకు వెళ్ళటానికి. ఇప్పుడేమంత అవసరం వచ్చిందని బయటకు వెళ్ళటం? ఛ, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెడుతూనే ఉంటారు. తాతయ్య, ఏంట్రా? ఏంటి? సీతా స్వర్ణ విల్లాకి వెళ్ళారు తాతయ్య. ఏంట్రా నువ్వు అనేది? రేపు స్వర్ణ వాళ్ళు విల్లాలో పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. రేపు వాళ్ళు వ్రతం చేసుకునే విషయం అమ్మమ్మ గారికి తెలియదు. నువ్వు చెప్పేది నిజమేనంట్రా? నిజమే తాతయ్య. అయితే ఇది పెద్ద గొడవ అవుతుంది. ఎలారా? మనమేం చేస్తాం? అయినా స్వర్ణ గొడవ కావాలని ఇలా చేస్తుందనుకుంటా.
గొడవ అయితే వేరు కాపురం పెట్టచ్చని ఎత్తు కావచ్చు. ఏమిటి తాత మనవాళ్ళు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారా అని చర్చించుకుంటున్నాం. ఆ. అక్కడే ఉంటే మేము వస్తున్నామని చెప్తే కాస్త జాగ్రత్త పడతారని ఫోన్ చేస్తుంటే వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారేంటి? వీడియోలు పంపించాలి. యాడ్నొక్కాలబ్బా. తర్వాత ఇక్కడ ఇక్కడ అన్ని టిక్కులు వచ్చేసినాయి. ఈ బొమ్మలే ఆటం బాంబులై డామ్మని పేల్తాయి. ఆహాహా, ఎంత ఆనందంగా ఉందో. డబ్బుకు డబ్బు వస్తుంది. నా బుర్రకి తగ్గ ప్రోగ్రాం దొరికింది. చాలా చాలా ఆనందంగా ఉంది. అమరావతిలో ఎకర కొట్టు ఎలాగో ఖాయమైపోయింది. రెండో ఎకరం రావాలంటే ఇప్పుడు మంగత్తి కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమా చూసిందంటే ఉంటది నా స్వామి రంగా. తిరణాలే తిరణాలు. అక్కడ ఏం జరుగుతుందో కథ చూద్దాం సినిమా సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత. హలో, ఏంటి మంగా, ఏం చేస్తున్నావు? నువ్వా? నేనేం చేస్తే నీకెందుకే? ఇంతకీ నాకెందుకు ఫోన్ చేసావు? చెయ్యాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేశాను, అంతేకాని ఉభయ కుశలోపరి అని అడగడానికి కాదు. ఆహా, అవసరం రాగానే అలివేలు మంగతాయారు గుర్తుకొచ్చిందా నీకు? అదే మరి, అవసరం అనగానే నీ అవసరం అనుకున్నావు కానీ నా అవసరానికి నీకు ఫోన్ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మరెందుకు ఫోన్ చేసావే? ఓ, నేను అంత గొప్ప ఇంత గొప్ప అని నీకు నువ్వే డప్పాలు కొట్టుకుంటావు కదా. గొప్ప కాబట్టే పొగుడుకుంటానే. నీకేమిటి దుగ్ధ? ఇక నుంచైనా మానుకో. నీ గుప్పెట్లోంచి నీ వాళ్ళు జారిపోయారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కో. ఎవ్వరూ జారలేదు, నా మాట మీరలేదు. పిచ్చి మంగా, నువ్వింకా భ్రమల్లో బ్రతుకుతున్నావు. నీ వాళ్ళు నీ మాట మీరడమే కాదు, నువ్వు గీసిన గీటు దాటేశారు. రేపో మాపో వేరు కాపురాలు కూడా పెట్టేస్తారు. మాగిరది. ఈ అరుపులే నీ రోగాన్ని కుదర్చబోతున్నాయి. నీ మీద యుద్ధం ప్రకటించేసింది నీ చిన్న మనవరాలు. నీకు నాకు చెల్లు అని నీ ముఖానే చాచి కొట్టి మొగుడితో విల్లాకు పోబోతోంది, తెలుసా నీకు? నువ్వెక్కడున్నావో నాకు తెలీదు కాని అది మాత్రం మొగుడితో విల్లాలో పూజపీటల మీద కూర్చుంది. అబద్ధం. వెళ్ళి చూడు, గుండె బద్దలవుతుంది. ఏమైపోయాయి మంగా నీ తెలివితేటలు? ఎంత బాగా నీ కళ్ళల్లో కారం కొట్టగలిగింది నీ మనవరాలు. అయిపోయింది మంగా, నీ మాటకు విలువ పోయింది, నీ పట్టు సడలిపోయింది. ఇంకనవసరం. ఎలాగూ నా మనవరాలు నన్ను వేస్ట్ అని అమెరికాకు వెళ్ళిపోయింది. నీ వాళ్ళు నిన్ను వేస్ట్ అనుకుంటున్నారు. రా, ఇద్దరం కలిసి కాశీ రామేశ్వరం వెళదాం. దర్శనాలయ్యాక వస్తే వద్దాం, వద్దనుకుంటే సన్యాసం తీసుకోవచ్చు. షట్ అప్. వెళ్ళి చూడు మంగా, మాడు మట్టాష్ అవుతుంది. డ్రైవర్ అమ్మా, త్వరగా పోనీ. ఏమైంది మంగా? విల్లాలో ఏదో జరుగుతుందట, నువ్వు పోనీ త్వరగా.